ఈ కింద అంటే మోషన్ పోయే ద్వారం దగ్గర మనకు రక్తం పడ్డా, నొప్పి అయినా, లేకపోతే చీము గారుతా ఉన్నా ప్రతిదానికి సర్జరీ ఏమి అవసరం పడదు. ఎవరికి సర్జరీ అవసరం పడుతుందని ఆఫ్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళ గ్రేడింగ్‌ని బట్టి మనం సర్జరీ చెప్తూ ఉంటాం. ఒకవేళ పైల్స్ మొత్తం బయటికి వచ్చినాయి సర్జరీ కంపల్సరీ. ఒకవేళ ఫిస్టులా ఓపెన్ అయిపోయింది, చీము గారుతుంది సర్జరీ కంపల్సరీ. ఒకవేళ చీము గడ్డ వచ్చింది, పగల్లేదు, విపరీతమైన నొప్పి ఉంది సర్జరీ కంపల్సరీ. బట్ మోషన్‌లో రక్తం పడ్డ వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎలా పడ్డది? ఎందుకు పడ్డది? ఏం సింప్టమ్స్‌తో పడ్డదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మోషన్‌లో ఒకవేళ చాలా మందికి రక్తం పడుతుంటది. అప్పుడప్పుడు హార్డ్ మోషన్ పోయినప్పుడు సడెన్‌గా రక్తం పడుతుంది. ఏదో ఒక్కసారి పడ్డది. మిగతా టైంలో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అట్లాంటప్పుడు సర్జరీ అవసరం లేదు. ఇట్లా రక్తం పడ్డా లేకుంటే ఒక రోజు ఏదో నైట్ ఫుడ్ బాగా తీసుకున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, నెక్స్ట్ డే రాగానే మోషన్ హార్డ్ అయిపోయింది. మోషన్ హార్డ్ అయిపోయే వరకు విపరీతమైన మంట నొప్పి, ఓ 2 చుక్కల రక్తం కూడా పడ్డది. ఏం హైరాణ పడాల్సిన అవసరం లేదు. 2, 3 చుక్కలు పడి హార్డ్ మోషన్ పోయి ఏమంటారు మంట నొప్పి ఉండే వరకు మనకు భయం వేస్తుంది. అరే ఏమో అయిపోయింది, లోపల నుంచి రక్తం వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చిందేమో. ఎందుకంటే గూగుల్ వెతకగానే అది క్యాన్సర్ అని చెప్పేస్తుంది. బ్లడ్లో మోషన్ అనగానే క్యాన్సర్ అని చెప్పేస్తుంది. సో అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు.